హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో గోరుచిక్కుడుగాయ తాలింపు ఫ్రెండ్స్. నేను ఈ తాలింపు కోసం 1/2 కేజీ గోరుచిక్కుడుగాయలను అయితే శుభ్రంగా కడిగి కట్ చేసుకొని అయితే తీసుకున్నాను. అలాగే శనగబేళ్ళను అయితే 50 గ్రాముల వరకు తీసుకొని శుభ్రంగా కడిగి 30 నిమిషాల ముందుగా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానబెట్టుకున్నామంటే మనం కాయలతో పాటు పప్పు కూడా మెత్తగా అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే ఒక కుక్కర్లోకి ఈ గోరుచిక్కుడుగాయలు అలాగే నానబెట్టుకున్నటువంటి శనగబేళ్ళను కూడా వేసుకొని టేస్ట్కి సరిపడు ఉప్పు వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని అయితే స్టవ్ పైన పెట్టి మనము 3 నుంచి 4 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఇలా వచ్చిందంటే చాలా మెత్తగా ఉడుకుతుంది. మనకి చపాతీలకు కానీ రైస్లకు కానీ వేరే కర్రీ ఏమీ అవసరం లేకుండా ఈ తాలింపుతోనే తినేయచ్చండి. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఒక పప్పు పట్టుకొని ఇలా చూసామంటే చూసారా మెత్తగా అయితే ఉడికిపోయి ఉండాలండి. కాయి పప్పు రెండు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అయితే వంచేయాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత అందులోనికైతే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించి వాటర్ని సపరేట్ చేసినటువంటి ఈ గోరుచిక్కుడుగాయ శనగబెల్లను అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పుల పొడి అయితే వేసుకోవాలి. ఈ పప్పుల పొడి కోసం ఒక గుప్పెడు పల్లీలు అలాగే 4 ఎండుమిర్చిని అయితే వేయించుకొని అందులోనికి 1/2 స్పూన్ జీలకర్ర 5-6 వెల్లుల్లిని అయితే వేసి మెత్తగా పొడగొట్టుకొని అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.